హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోరర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే అమరావతి ప్రాంతంలో అయితే ఉన్నాం అనమాట. అమరావతి ప్రాంతంలో రేపు మే 2వ తారీఖున మోడీ గారి బహిరంగ సభ అయితే ఇక్కడ ఉండబోతుంది. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ప్రధానమంత్రి మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి అయితే రానున్నారు. సో పూర్తి షెడ్యూల్ అయితే ఈ వీడియోలో అయితే మీకు ఇస్తాను. సో ప్రజెంట్ మనమైతే చూసుకోవచ్చు, ఇదంతా కూడా E7 రోడ్ అనమాట. E7 రోడ్డుకి E6 రోడ్డుకి మధ్యలో అయితే ఈ యొక్క సభా ప్రాంగణం అయితే ఉంది. సో అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎవరెవరు రానున్నారు, తర్వాత ఎలాంటి కార్యక్రమాలు అయితే ఉండబోతున్నాయి, అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి ఆ చివర బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా విట్ యూనివర్సిటీకి సంబంధించిందనమాట. సో ఇది వచ్చేసరికి E7 రోడ్ అనమాట. E7 రోడ్ ఆ చివరి వచ్చేసరికి NGO బిల్డింగ్స్, తర్వాత గ్రూప్ డీకి సంబంధించిన బిల్డింగ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. E6, E7 మధ్యలో అయితే ఈ యొక్క సభా ప్రాంగణం అయితే ఉందన్నమాట. ఇది సచివాలయానికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. టోటల్గా అయితే 250 ఎకరాల్లో అయితే ఈ యొక్క సభా ప్రాంగణం అయితే నిర్మాణం అయితే చేశారు. సో మనకి ఇక్కడ లైట్స్ కనిపిస్తుంది చూసారా, ఈ లైట్స్ కూడా మొత్తం అమరావతి ప్రాంతంలో అంతా కూడా ఈ లైట్స్ అయితే టెంపరీ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే చేయటం జరిగింది. మనకి E9 రోడ్ దగ్గర నుంచి E7, E6 రోడ్స్, తర్వాత N9, తర్వాత ఈ రోడ్స్ అన్నీ కూడా కవర్ చేశారనమాట. సో అమరావతికి మొత్తం ఎక్కడెక్కడి నుంచి అయితే జనాలు రాస్తున్నారో ఆ ప్లేస్ అన్నింటిలో కూడా టెంపరీ లైట్స్ అయితే అన్నీ కూడా ఫిక్స్ చేశారు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళి లోపల ఎట్లాంటి వర్క్స్ జరుగుతున్నాయని ఒకసారి కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ప్రధాన వేదికకి సంబంధించినటువంటి షెడ్ అనమాట. మొత్తం 3 ప్రాంగణాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ 3 ప్రాంగణంలో మొట్టమొదట ఇది వచ్చేసరికి మెయిన్ ప్రాంగణం అనమాట. ఇందులో వచ్చేసరికి మోడీ గారు, తర్వాత ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, తర్వాత 20 మంది మంత్రులు అయితే ఈ వేదిక మీద అయితే ఉంటారనమాట. సో అక్కడ ఒక వేదిక అయితే ఉంది, అటు సైడ్ ఇంకో వేదిక అయితే ఉందన్నమాట. అక్కడేమో మినిస్టర్లు, తర్వాత HODకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఉంటారు. ఇదైతే మెయిన్ ప్రధాన వేదిక. టోటల్గా మొత్తం వచ్చేసరికి 5 లక్షల మంది వస్తారని అంచనా అయితే ఉందన్నమాట. భారీగా LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. అవుట్ సైడ్ అయితే ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. సో ఇటు సైడ్ కూడా అవుట్ సైడ్ అయితే ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ అంతా కూడా చైర్స్ అన్నీ కూడా వేసేయటం జరిగింది. సో ఎయిర్ కూలర్లు కూడా ఎంత ప్రాంగణం అంతా కూల్గా ఉండటానికి ఎయిర్ కూలర్లు కూడా అయితే తీసుకొచ్చి పెట్టారు. సో అంతేకాకుండా ఇంకా లైటింగ్ ఫిక్స్ చేయడానికైతే ఇంకా ఇక్కడ మధ్యలో అయితే లైటింగ్ స్టాండ్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నారనమాట. సో సచివాలయం బ్యాక్ సైడ్ అయితే మనమైతే చూసుకోవచ్చు, ఈ 250 ఎకరాల్లో ఈ యొక్క సభా ప్రాంగణం అయితే ఏర్పాటు చేశారు. మొత్తం అయితే 3 ప్రాంగణాలు అయితే ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది సార్, అదొకటి, ఇది 2, ఆ పక్కనైతే 3 అనమాట. మొత్తం 3 సభా ప్రాంగణాలు అయితే ఏర్పాటు చేశారు. మెయిన్ సభా ప్రాంగణానికి ఆపోజిట్లో అయితే మళ్ళీ ఒక షెడ్ అయితే వేస్తున్నారు అనమాట. సో ఇక్కడ భారీగా LED స్క్రీన్స్ కూడా ఏర్పాట్లు అయితే చేయనున్నారు. టోటల్గా అయితే మనకి ఈ సభా ప్రాంగణానికి రావడానికి అయితే మొత్తం 11 ద్వారాలు అయితే ఏర్పాటు చేశారనమాట. అంతేకాకుండా 11 పార్కింగ్ స్థలాలను కూడా అయితే ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ప్రధానమంత్రి మోడీ గారు సభా వేదిక మీదకి వెళ్ళడానికి అయితే ఏర్పాటు చేసినటువంటి రోడ్డు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆనరబుల్ PM రోడ్ అనేది ఉందన్నమాట. మోడీ గారు సభా వేదిక మీద వెళ్ళడానికి ఇదే ప్రధాన మార్గం అనమాట. ఇట్లా వెళ్ళి ఆ సభా ప్రాంగణం వైపు అయితే వెళ్తారు. సో ఇదంతా కూడా అవుట్ సైడ్ గ్యాలరీ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ప్రధానమంత్రి మోడీ గారి షెడ్యూల్ గారు మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే వస్తారనమాట. సో గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అమరావతి బహిరంగ సభ వరకు అయితే హెలికాప్టర్లు అయితే రానున్నారన్నమాట. 3:30 ప్రాంతం వరకు అయితే హెలికాప్టర్లో హెలిప్యాడ్ వరకు అయితే చేరుకుంటారు. అమరావతి హెలిప్యాడ్ వరకు చేరుకుంటారు అనమాట. 3:30 నుంచి సభా ప్రాంగణం వరకు రావడానికి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ 1.5 కిలోమీటర్ల దూరంలో ఆయన రోడ్ షో అయితే చేయనున్నారనమాట. సో మొత్తం అయితే 3:45 నుంచి 4 గంటల వరకు అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీని ఆయన అయితే విజిట్ చేస్తారనమాట.
తర్వాత 4 నుంచి 5 వరకు ఆయన సభా ప్రాంగణంలో ప్రసంగిస్తారు. కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు అయితే చేస్తారు. కొన్ని ప్రారంభోత్సవాలు అయితే ఓపెన్ చేస్తారనమాట. తిరిగి మళ్ళీ 5 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తారు. 5:20 ఇది ఢిల్లీ అయితే ప్రయాణం అవుతారనమాట. సో మోడీ గారి షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ మోడీ గారి సభకు చేరుకోవడానికి అయితే మొత్తం 8 రోడ్లను అయితే సిద్ధం చేశారనమాట. E3 అంటే ఈసీడీ యాక్సెస్ రోడ్డుతో సంబంధించి, తర్వాత E5, తర్వాత E11, E13, E15 రోడ్లకి అయితే ఈ సభా ప్రాంగణం రావడానికి అయితే కనెక్టివిటీని అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 11 చోట్ల అయితే మనకి పార్కింగ్ స్థలాలు అయితే ఏర్పాటు చేశారన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంచుమించు 500 మీటర్స్ అబోనే ఉంటాయి. అక్కడి నుంచి అంతా కూడా బై వాకబుల్ డిస్టెన్స్తోనే ఈ యొక్క సభా ప్రాంగణానికి అయితే చేరుకోవాలి. సో ఈ సభ మొత్తం అమరావతి ప్రాంతానికి అయితే మొత్తం కూడా 6,000 మంది పోలీసులు అయితే నిఘా నీడ అయితే ఉండబోతుంది. సో 6,000 మంది పోలీసులు అయితే భద్రతా సిబ్బంది అయితే ఉండనున్నారనమాట. పహల్గామ్ దాడి తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు బీహార్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రావడమే జరుగుతుందనమాట. సో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య అయితే ఒక సభ అయితే జరగబోతుంది. అమరావతి పునర్నిర్మాణ పనులు అయితే జరగనున్నాయి ఫ్రెండ్స్. ఇక సభా ప్రాంగణం దగ్గర అయితే మీరు చూసుకోవచ్చు, భారీగా అయితే జనరేటర్ అయితే ఉన్నాయన్నమాట. సో సభా ప్రాంగణం నుంచి చాలా చోట్ల అంతా కూడా లైటింగ్ని అయితే ఏర్పాటు చేయడానికి అయితే భారీగా అయితే ఈ జనరేటర్ని అయితే తీసుకొచ్చారు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా విఐపికి సంబంధించినటువంటి పార్కింగ్ ప్లేస్ అనమాట. రోడ్కి ఇటు సైడ్ అయితే పార్కింగ్ అయితే ఉంది, అటుపక్క కూడా మొత్తం కూడా పార్కింగ్ అయితే ప్లేస్ ఉందన్నమాట. ఎక్కడ కూడా జంగిల్ అనేటువంటి కనపడకుండా మొత్తం అయితే క్లియరెన్స్ అయితే చేశారు. జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే జరిగిపోయినాయి నీట్గా. మనకి కనుచూపు మేరలో మనకు అన్నీ కూడా బిల్డింగ్సే కనిపిస్తున్నాయి. గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఎన్జిఓ బిల్డింగ్కి సంబంధించిన మొత్తం మనకి ఈజీ క్లీన్గా అయితే కనిపిస్తుంది అనమాట సభా ప్రాంగణం దగ్గర నుంచి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేసరికి N9 రోడ్ అనమాట. ఇదే సభా ప్రాంగణానికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి అనమాట. ఈ రహదారికి మంచిగా గ్రీనరీ అయితే చేశారు. తర్వాత లైటింగ్ వర్క్స్ అయితే వేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అమరావతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.